ప్రశాంతంగా ఉండాలి అంటే నేను చెప్పిన పనులు చేయండి. అందులో నంబర్ 1 ఏంటంటే ప్రతి ఒక్కరు గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. గతంలో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు. లేదా మీరు ఎవరినైనా మోసం చేయొచ్చు. అంటే మోసం అంటే మోసం కాదులెండి. ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేసుండొచ్చు. అలాంటివి మీకిప్పుడు పాపంగా అనిపించొచ్చు. మీరు పశ్చాత్తాపపడొచ్చు. ఇలాంటివన్నీ గుర్తు తెచ్చుకొని ఆ రోజు నేనిలా చేయకుండా ఉండాల్సింది. నేనప్పుడు అలా చేయకుండా ఉంటే బావుండేదేమో. ఇంకో రకంగా ఉంటుంది. అప్పుడు ప్లేసెస్ అన్ని తక్కువ రేట్‌లోనే ఉంటాయి. పొలాలు కూడా తక్కువ రేట్‌లోనే ఉన్నాయి. బంగారం కూడా తక్కువ రేట్‌లోనే ఉంది. కానీ ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయాయి. నేను నా దగ్గర డబ్బులున్నప్పుడు ఇలా చేయాల్సింది, వాటి మీద ఇన్వెస్ట్ చేయాల్సింది అని బాధపడిపోతూ ఉంటారు. ఆ రోజు నేను ఆ స్థలం కొంటే అది నాకే అయ్యేది. నేనిప్పుడు కోటీశ్వరుడిని అయ్యేవాడిని అని ఏదేదో ఆలోచించుకుంటామండి. అందరూ అనుకున్నవన్నీ జరిగితే ఇలా ఎందుకుంటాం అసలు మనం? కాబట్టి ఏది జరిగినా మన మంచికే అని చెప్పి సంతృప్తి పడండి. అంతేకాని తప్పు జరిగిపోయిందని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ మీ ప్రశాంతతని పాడు చేసుకోకండి. ఇక రెండవది, అన్నింటిని కంట్రోల్ చేయాలి అని అనుకోకండి. ఏది మన చేతుల్లో ఉండదు అన్న వాస్తవాన్ని గుర్తుంచుకోండి. నెంబర్ 3, ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచాలి అనుకోవటం. ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అనుకోవటం. ఇవి మానేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం. ఇక నెంబర్ 4, నిద్రను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మనం ప్రశాంతంగా నిద్ర టైంలో నిద్రపోతే చాలు. ఇంకా నెంబర్ 5, నెగెటివ్ థాట్స్ ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా నెగెటివ్ మ్యాటర్ మన దగ్గరికి రాగానే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో తెలీదు, అబద్ధమో కూడా తెలీదు. కానీ నెగెటివ్ ని ఎక్కువగా మనసుకు తీసుకుంటారు. దీని వల్ల మీరు కూడా నెగెటివ్ లోకి వెళ్ళిపోతారు. ఎవరి గురించో ఆలోచించి మీ ప్రశాంతత కూడా పోతుంది. ఇక నెంబర్ 6, ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. అంటే ఏం జరిగినా మీరు పర్సనల్ గా తీసుకోకండి. నెంబర్ 7, అనవసరమైన విషయాలపైన మీ ఎనర్జీని వేస్ట్ చేయకండి. నిజంగా మీరు మాట్లాడేటప్పుడు మీకు తెలుసు అది అవసరమా లేదా అవసరం లేదా, లేదా ఏదైనా టాపిక్ అక్కడ జరుగుతుంటే ఈ టాపిక్ గురించి అసలు మనకు అవసరం లేదు అనుకుంటే దాన్ని వదిలేయండి. మీ ఎనర్జీని సేవ్ చేసుకొని ప్రశాంతంగా ఉండండి. ప్రతిదీ బుర్రకెక్కించుకుంటే మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ నెగిటివ్ ఈ నెగిటివ్, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు, వాళ్ళ గాసిప్స్ వీళ్ళ గాసిప్స్, ఇవన్నీ కూడా బుర్రకెక్కించుకొని మన ప్రశాంతతను పోగొట్టుకోకూడదు. మరి మీరు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరిపోతుంది. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో యెస్ అని కామెంట్ చేయండి.